శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 90వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈరోజున 91వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతార వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఏ తదాఖ్యాయ కాకుత్సో భ్రాతృభ్యామమిత ప్రభ లక్ష్మణం పునరేవాహ ధర్మయుక్తమిదం వచః. ఈ విధంగా రాముడు తన సోదరులైన భరత లక్ష్మణులిద్దరికీ ఈ వృత్తాంతం చెప్పి లక్ష్మణుడితో మళ్ళీ ధర్మసమ్మతమైన మాటలు ఇలా పలికాడు. వశిష్టం వామదేవం జాబాలిమథ కశ్యపం ద్విజాంస సర్వప్రవరాన్ అశ్వమేధ పురస్కృతాన్ ఏతాన్ సర్వాన్ సమానీయ మంత్రయిత్వా చ లక్ష్మణ హయం లక్ష్మణ సంపన్నం విముక్షామి సమాధిన. లక్ష్మణ, వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి, జాబాలిని, కశ్యపుణ్ణి, ఇంకా అందరికన్నా మరి అశ్వమేధ యాగంలో ముందు ఉండవలసిన బ్రాహ్మణుడిని, వీళ్ళందరినీ కూడా పిలిచి వీరితో ఆలోచించి మంచి లక్షణాలున్న గుర్రాన్ని నియమపూర్వకంగా విడవదలుస్తూ ఉన్నాను. తద్వాక్యం రాఘవేణోక్తం శ్రుత్వా త్వరిత విక్రమ ద్విజాన్ సర్వాన్ సమాహూయ దర్శయామాస రాఘవం. లక్ష్మణుడు రాముని యొక్క మాటలు విని శీఘ్రంగా వెళ్ళాడు. ఆ బ్రాహ్మణులందరినీ కూడా తీసుకుని వచ్చి రాముని చూశాడు. తే దృష్ట్వా దేవసంకాశం కృత పాదాభివందనం రాఘవం సుదురాధర్షం ఆశీర్భి సమపూజయాన్. అప్పుడు వాళ్ళందరికీ కూడా రాముడు పాదాభివందనం చేశాడు. ఆ రాముడిని అందరూ కూడా ఆశీర్వదించారు. ప్రాంజలి సతతా భూత్వా రాఘవో ద్విజ సత్తమాన్ ఉవాచ ధర్మ సంయుక్తం అశ్వమేధాశ్రితం వచః. అప్పుడు రాముడు వాళ్ళకి నమస్కారం చేసి తన అశ్వమేధ యాగాన్ని గురించిన మాటల్ని ఇలా పలికాడు. తేపి రామస్య తత్శ్రుత్వా నమస్కృత్య వృషధ్వజం అశ్వమేధం ద్విజా సార్వే పూజయంతి స్మ సర్వజ. వాళ్ళందరూ కూడా రాముని మాటలు విన్నారు. అశ్వమేధం చేత ఆరాధింపబడే శివుడికి నమస్కరించుకొని అశ్వమేధాన్ని ప్రశంసించారు వాళ్ళు. సతేషాం ద్విజముఖ్యానాం వాక్యమద్భుత దర్శనం అశ్వమేధాశ్రితం శ్రుత్వా భృశం ప్రీతో భవత్తదా. అప్పుడు ఆ రాముడు ఆ బ్రాహ్మణోత్తములు పలికిన అశ్వమేధ యాగానికి సంబంధించిన మాటలు విని సంతోషించాడు. విజ్ఞాయ కర్మ తేషాం రామో లక్ష్మణం అబ్రవీత్ ప్రేషేశ్వ మహాబాహో సుగ్రీవాయ మహాత్మనే. తర్వాత లక్ష్మణుడితో అన్నాడు, మహాబాహో, ఇప్పుడు నువ్వు మహాత్ముడైన సుగ్రీవుణ్ణి ఆహ్వానించడం కోసం దూతను పంపవయ్యా. యదా మహద్భిర్హి బహుభిశ్చ వనౌకసాం సార్ధమాగచ్చ భద్రంతే అనుభోక్త మహోత్సవం. అంతేకాదు వానర నాయకులతోటి, అంటే వనంలో నివసించే వానరాదులు అందరికీ కూడా ఈ మహోత్సవాన్ని చూడటానికి రమ్మని ఆహ్వానం పంపు. విభీషణస్య రక్షోభి కామకైర్ బహుభిర్వృత
అశ్వమేధ మహాయజ్ఞం ఆయాత్వ అతుల విక్రమ, సాట్లేని పరాక్రమం గల విభీషణుడు కూడా స్వేచ్ఛగా ఆయన తనతోటి రాక్షసులతో కలిసి ఈ మహాయజ్ఞానికి వచ్చుగాక. రాజానశ్చ మహాభాగా ఏమే ప్రియచికీర్షవ సానుగా క్షిప్రమాయాంతు యజ్ఞం ద్రష్టుమనుత్తమం. ఇంకా నాకు ప్రియం చేకూర్చే మహారాజు భాగ్యవంతులైన రాజులు కూడా పరివార సమేతులై ఈ మహాయజ్ఞానికి ఒత్తురుగాక. దేశాంతర్గత ఏ చ ద్విజా ధర్మ సమాహిత ఆమంత్రయేశ్వతాన్ సర్వాన్ అశ్వమేధాయ లక్ష్మణ. ఇంకా ఇతర దేశాల్లో ఉన్న ధర్మశ్రద్ధ గల బ్రాహ్మణులందరినీ కూడా అశ్వమేధ యాగానికి ఆహ్వానించు. ఋషేశ్చ మహాబాహో ఆహూయంతాం తపోధన దేశాంతర్గత సర్వే సదారస్య ద్విజాయత. తపస్సే ధనంగా గల ఋషుల్ని, కార్యవశం చేత దేశాంతరంలో ఉన్న భార్యాసహితులైన ద్విజుల్ని అందరినీ కూడా ఆహ్వానించాలి అన్నాడు లక్ష్మణుడితో రాముడు. రేపు మనం 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.